ఈ టైంకి ఏ జైల్లోనూ ఉండేవారు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? ఈ పృథ్వీని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పని చేసే ముందు 360 డిగ్రీస్ ఆలోచించి ప్లాన్ చేసి పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను రంగంలోకి దిగుతాను. అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తప్పించుకోవడానికే ప్లాన్ బిగా ఆ చాక్లెట్ ని కూడా పట్టుకెళ్లాను. నన్నంత తక్కువ అంచనా వేయద్దు బేబీ, నేను హర్ట్ అవుతాను. సారీ ప్లీజ్ బేబీ. నిజమే, నువ్వు స్మార్ట్ గానే థింక్ చేశావు. కానీ ఆ విరాజ్ వీడియో కాల్ చేయకపోయింటే నువ్వసలు దొరికేవాడివే కాదు. అవును, వాడసలు ఆ టైంలో చైత్రకు వీడియో కాల్ చేయడం ఏంటి? బేబీ, అది కూడా మన మంచికే జరిగిందనుకో. వాట్? వాళ్ళిద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే మనకి మంచంటావేంటి? ఎందుకంటే వాళ్ళ డిస్కషన్లో నాకొక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది కాబట్టి. ఏంటది? ఆ ఆనంద్ చైత్ర లైఫ్ కోసం నా మీద నిఘా పెడితే, ఆ విరాజ్ తన అన్నయ్య లైఫ్ కోసం నీ మీద నిఘా పెట్టాడు. ఆ విషయం తెలిసిందే కదా, అందుకేగా నా వెంట వాసన పసిగడుతూ మరీ తిరుగుతున్నారు వాళ్ళిద్దరు. కానీ మనమంత ఈజీగా దొరకడం లేదని నీ కాలేజ్ వరకు వెళ్ళారు బేబీ. ఏమంటున్నావు పృథ్వీ? ఎస్, నీ క్లాస్మేట్టో కాలేజ్ మెట్టో తెలియదు కానీ ఎవరో విరాజ్ ఫ్రెండ్ అంట. అతని ద్వారానే నీ లవ్ అఫేర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? అంటే వాళ్ళకి ఖచ్చితంగా మన గురించి తెలిసిపోతుందేమో. నాకు భయంగా ఉంది పృథ్వీ. డోంట్ గెట్ టెన్స్డ్ బేబీ. నేనుండగా అంతవరకు రాణిస్తానా? అందుకే విరాజ్ని కూడా మన దారికి అడ్డు తొలగించే ప్లాన్ చేస్తున్నాను. నాన్న ఆనంద్, అమ్మా కాఫీ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఒరే ఆనంద్, ఎప్పుడూ ఆఫీస్ వర్క్లోనే బిజీగా ఉంటావు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. పెళ్లి టైంకి మొహం కళకళలాడుతూ ఉండాలి. అలా వేలాడేసుకుని ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? అలాగేలేమ్మా. అర్ధరాత్రి దొంగలా దూరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాడా? చెప్తా. ఒరే విరాజ్, ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నావురా? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఏంట్రా విరాజ్ నువ్వు? అన్నయ్య పెళ్లికి అన్ని దగ్గరుండి నేనే చేస్తాను, హంగామా అంతా నాదే అని తెగ మాటలు చెప్పావు. పెళ్లి దగ్గర పడుతుంటే అసలు నువ్వేం పట్టించుకోవట్లేదేంట్రా? ఎప్పుడు బయటే తిరుగుతున్నావు నువ్వు? ఎవరి కోసం? నాకన్నీ గుర్తున్నాయమ్మా. అన్నయ్య పెళ్లిలో ఏ తప్పు జరగకూడదు, ఆ పని మీదే ఉన్నాను. అన్నయ్య లైఫ్లో బెస్ట్ మూమెంట్ ది బెస్ట్గానే ఉండాలి. సో ది బెస్ట్ ఇస్తాను. ఇట్స్ అ ప్రామిస్. చూసావమ్మా, విరాజ్ ఎంత బిజీగా ఉన్నా నా గురించి ఆలోచించడం మానేడు. తనుండగా మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పావురా ఆనంద్. అయ్యో, నేను అత్తయ్య గారికి టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి, వస్తాను. నువ్వు కాఫీ తాగు. సో ఇంకేంటి విరాజ్, ఏదైనా కాన్సెప్ట్కి ప్రిపేర్ అవుతున్నావా? లేదనయ్య, చిన్న కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, గుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. వివేక్ గారు రండి, కూర్చోండి.
యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. విరాజ్, బాయ్. చైత్ర కాబోయే హస్బెండ్ గురించి వివరాలు తెలుసుకోమని ఒకరిని అపాయింట్ చేశాను కదా, తనే మిస్టర్ వివేక్. ఓ హలో మిస్టర్ వివేక్. హలో సార్. నైస్. చెప్పండి వివేక్, అతని గురించి ఏమైనా తెలిసిందా? తన గురించి అన్నీ కనుక్కున్నాను సార్. స్టడీ, బిజినెస్, ఫ్యామిలీ అంతా బాగుంది సార్. కానీ 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 వాడు సాడిస్టా? అమ్మాయిల్ని అనుమానించే సైకోనా? విరాజ్, తనని చెప్పనివ్వు. ప్లీజ్ కంటిన్యూ. తనకి కాలేజీలో ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది సార్. ఓ నో, చూసావానే వాడు ఎంత పెద్ద మోసగాడో, చీటర్. నువ్వేమో వాడిని అమూల్ బేబీ అనుకున్నావు. వాడు అమూల్ బేబీ కాదు, అమ్మాయిల బేబీ కదా. విరాజ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటే మోసగాడేనా? అలా అయితే నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మరి నువ్వు మోసగాడువా? నేను జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటానన్నయ్య. అయినా నన్ను వాడితో కంపేర్ చేయొద్దన్నయ్య ప్లీజ్. వివేక్, ఆ అమ్మాయితో బ్రేకప్ అయిపోయిందా లేక కంటిన్యూ చేస్తున్నాడా? అవన్నీ అక్కర్లేదన్నయ్య. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే చాలు. తనని అడిగితే వాట్ ఈస్ వాట్, వెన్, హౌ అన్నీ తెలిసిపోతాయి. ఒకవేళ బ్రేకప్ అయి ఉంటే ఎందుకయింది, అతను ఏమైనా టార్చర్ చేశాడా, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకే సార్. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కొని తన డీటెయిల్స్తో మళ్ళీ కలుస్తాను. కొంచెం త్వరగా కనుక్కోండి ప్లీజ్. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. వస్తాను ప్లీజ్ సార్. ప్లీజ్. జస్ట్ వెయిట్ వివేక్, కూర్చోండి సార్. కాఫీ తాగి వెళ్ళండి. నో 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 అన్నయ్య, తను ఇలా కాఫీలు టీలు అంటూ టైం వేస్ట్ చేస్తే ఆ అమ్మాయి దగ్గర డీటెయిల్స్ తెలుసుకోవడం లేట్ అవుతుంది. ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరకడం లేట్ అయితే పెళ్ళి ఆపడం కష్టం అవుతుంది. సో ఆయన్ని వెళ్ళనివ్వు, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఓకే అన్ని సార్. త్వరగా కనుక్కోండి. బాయ్ సార్. ఓకేనా? బాయ్ 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 బాయ్. కనుక్కొని నాకే ఫస్ట్ చెప్పండి. అమ్మయ్యా. విరాజ్, నీ ఇంటెన్షన్ చైత్ర కాబోయే హస్బెండ్ ఎలాంటి వాడో తెలుసుకోవాలనా లేక చైత్ర పెళ్ళి ఆపాలనా? ఆపాలనే. ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్ వాడు వేస్ట్ ఫెలోని నాకు పూర్తి నమ్మకం ఉందన్నయ్య. అది ప్రూవ్ చేసి చైత్రని ఆ వెధవకి దక్కనివ్వకుండా చేయాలి అంతే. అది కాదురా అనయ్య, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, టైం అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఐ సీ యు లేటర్. బాయ్ విరాజ్. బాయ్. చైత్ర పెళ్లి విషయంలో విరాజ్ ఎందుకు ఇంత ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నాడు? మహాలక్ష్మి, దేని గురించి ఆలోచిస్తున్నావు? పృథ్వీ గారి గురించి. పృథ్వీ గురించా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాత్రి అసలు దొంగలా రావడం ఏంటి, దొరికిపోయాక బర్త్డే విషెస్ కోసం అని అనడం ఏంటి, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. హాహా, నీకు అన్ని కన్ఫ్యూజన్ గానే ఉంటాయి, ఎందుకంటే అన్ని భూతద్దంలో చూడడం నీకు బాగా అలవాటు కదా. అలా ఆలోచించేదాన్ని అయితే ఇప్పటికే చాలా విషయాలు లాజికల్ పాయింట్స్ తీసేదాన్ని. ఏంటో ఆ లాజికల్ పాయింట్స్? పృథ్వీ గారు బర్త్డే సర్ప్రైజ్ కోసం వచ్చారు, ఓకే. పృథ్వీ గారు హైడ్ అవ్వడం, విరాజ్ వీడియో కాల్ కనిపెట్టడం, అది ఓకే. అసలు అంత అర్ధరాత్రి టైంలో నువ్వు విరాజ్ గారితో వీడియో కాల్ మాట్లాడడం ఏంటి? ఓవర్గా థింక్ చేయకు. తనకి రాత్రి మెడ పట్టేసిందంటేను వీడియో కాల్లో ఎక్సర్సైజెస్ చెప్తున్నాను అంతే. అవునా? అర్థమైందిలే. ఏమర్థమైంది నీకు? మా మధ్య ఏం లేదు,